సార్ నమస్తే అండి. మేము త్రిపురారం మనగ్రోమర్ నుంచి వచ్చామండి. సో మీరు మన త్రిపురారం మనగ్రోమర్ నుంచి జిప్సం తీసుకొచ్చి వాడారు కదా సార్? అవును సార్. సో మీరు జిప్సం తీసుకొచ్చి వాడడం వల్ల మీ పొలంలో ఏ విధమైన మార్పు అయినా గమనించారా అండి? మార్పు వచ్చింది సార్. పోయినసారి మాకు పొలంలో జిప్సం వాడక నుంచి మొత్తం పొలం మొత్తం కూడా ఎర్ర మారేది, మందులు ఎన్నో రకాలుగా కొట్టేది. ఇప్పుడు మీరు గ్రోమర్ దేవాల మాకు మన సాయి పంపించి టెస్ట్ ఇచ్చి దాని ద్వారా మాకు జిప్సం రావడం జరిగింది. ఇప్పుడు పొలం మంచిగా ఉండదు సార్. ఓకే, మీరు సాయిల్ శాంపిల్ తీపిచ్చి సాయిల్ శాంపిల్ టెస్ట్ చేయించిన తర్వాత మీకు జిప్సం ఇచ్చారు గ్రోమర్ వాళ్ళు? అవును సార్. ఓకే, ఆ జిప్సం ఇంతకుముందు సంవత్సరం మీరు జిప్సం వాడేవాళ్ళు కదా? అసలు జిప్సం లేదు మాకు. ఎంతోమంది ట్రై చేశాక అసలు జిప్సం దొరకలేదు. సో ఇంతకుముందు సంవత్సరం మీరు జిప్సం కోసం చూసారు కానీ జిప్సం ఎక్కడ దొరకలేదు. మీకు మన గ్రోమర్లో ఉందని ఎవరు చెప్పారు సార్? మన గ్రోమర్లో జిప్సం అందుబాటులో ఉందని ఎవరు చెప్పారు? మాకు మేము అక్కడ పోతూ వస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్నప్పుడు కొంతమంది ఇట్లా దొరుకుతుంది అనేది టెస్ట్ చేయడం వల్ల మాకు అన్ని మందులు కూడా మీరు ఏదో ఒక రైతు ద్వారా గ్రోమోర్లో కూడా జిప్సం దొరుకుతుంది అనేది విషయం తెలుసుకున్నారు. ఉపేందర్ రెడ్డి గారి వల్ల గ్రోమోర్లో జిప్సం దొరుకుతుందని విషయం తెలుసుకున్నారు సార్. సో మీరు ఆ జిప్సం వాడినాక మీకంటే ఇదివరకు లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉండేది? అంటే ఎరుపు ఉండేదా లేకపోతే ఎదుగుదల తక్కువ? తెగులు బాగా వచ్చేది సార్. బాగా తెగులు బాగా వచ్చేది. ఏరు కూడా గట్టితనం ఉన్నపోయేది, లూజు లేదు పొలం కూడా. ఇప్పుడు మనం నడిచినా కూడా కొంచెం గట్టిపడి ఉంటుంది మంచిగా. పోయిసారి ఒక కాలు పెట్టి లోపల పోయేది, ఒక పొలం కూడా కొంచెం గట్టిపడింది. మంచిగా ఉన్నది సార్. దానివల్ల అయితే పొలం బిరుజిక్కింది. అగ్గి తెగులు వచ్చే ఏదైతే రోగం ఏదైతే ఉందో రోగం రాకుండా ఉంది. ఇప్పుడు ఈ పాటికి మేము దగ్గర ఒక 20,000 రూపాయలు మందులు పెట్టేది. అట్లానే ఏం జరగలేదు. మొత్తం కలిసి కూడా ఇప్పుడు 10,000 రూపాయలు పెట్టాను. ఇప్పటి వరకు కూడా మీరు 10,000 రూపాయలు పెట్టాను. అంటే అటు పెట్టుబడి విధంగా ఖర్చు తగ్గింది. సో మీకు పొలం కూడా చూడడానికి, అంటే ఇంతకుముందు సంవత్సరం మీరు పొలం చూడడానికి సరిగ్గా ఉండేది కాదు, ఎరుపు ఉండేది, మీరు సంతృప్తి చెందేవాళ్ళు కాదు. ఇప్పుడు మీరు జిప్సం వేసుకున్నాకైతే సంతృప్తి చెందారా? సంతృప్తి. సో మీరు ఇంకో 4 రైతులకు చెప్పగలుగుతారా? ధైర్యంగా చెప్పగలుగుతారు. సో జిప్సం వేయడం వల్ల చౌడ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.